నా పేరు సైదిబాబు యాదవ్, లక్ష్మీపురం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 94లో రాజకీయాల్లో కోదాడ రావటం జరిగింది. అప్పుడు నాకు ఓటు రావటం, నేను 20 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు. సరే, మంచి వ్యక్తి వచ్చిండు, ఒక చదువుకున్న వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని మరి ఉత్తమ్ కుమార్ గారితో మేము ప్రయాణం చేయడం జరిగింది 94 నుండి. వారు 94లో ఓడిపోయినా మా కార్యకర్తలందరినీ కూడా ఒక తండ్రిలాగా చూసుకుంటూ ఏ సమస్య వచ్చినా ఆయన మా ఎంట ఉంటూ, ఏ కష్టాలు వచ్చినా మరి మాతో మాట్లాడటం. కష్టాలు అనేది అధికారం లేదు, అప్పుడు ఓడిపోయి ఉన్నాం కాబట్టి కొన్ని కష్టాలు వచ్చినా ఆయన మాకు అండగా నిలబడి పనిచేయటం జరిగింది. ఆ తర్వాత 99 ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ గారు గెలవటం. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకోరు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎలా దాడి చేసేదంటే, కొన్ని గ్రామాలలో ఏజెంట్ లేకుండా చేసే ఉత్తమ్ కుమార్ కోదాడ నియోజకవర్గం వచ్చిన కొత్తలో. అంతకుముందు మరి ఉత్తమ్ కుమార్ గారు మంచితనంతో మరి ఆయన చేసే పనిలో అందరూ ఆకర్షితులై, ఇంత మంచి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు, ఈ వ్యక్తి ఉండాలని మరి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ గారి దగ్గర రావటం, ఆయనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అందరితో సఖ్యతగా ఉండి, గ్రామాలలో గొడవలు జరుగుతున్నా కానీ ఎస్పీ దగ్గరికి వాళ్ళకి పిలిచి ఇది కరెక్ట్ కాదు, గ్రామాలలో పంచాయతీ పెట్టుకోవద్దని ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి చేసినటువంటి నాయకుడు ఉత్తమ్ కుమార్ గారు. ఆ తర్వాత అందరూ కూడా 99 ఎన్నికల తర్వాత 2004 ఎన్నిక 2 సార్లు కోదాడలో ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అని అప్పుడు ఉత్తమ్ కుమార్ గారు చూపెట్టారు. మేలచెరువు మండలంలో కలాపి చల్లుకోవటానికి కూడా వీలు లేదని టమ్కాలు వేసేది, నీళ్లు లేక. మేలచెరువు మండలంలో పిల్లలు ఇయడానికి కూడా ప్రజలు ముందుకు పోలే. ఎందుకంటే మేలచెరువు మండలం అంటే అంత అధ్వానంగా ఉంటుంది, అక్కడ మన పిల్లలు పోయి కష్టపడతాం ఎందుకని. ఉత్తమ్ కుమార్ గారు వచ్చిన తర్వాత అక్కడ లిఫ్ట్లు కృష్ణానది నుంచి నక్కగూడెం లిఫ్ట్ అయిపోయింది, ఇంకా మిగతా లిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి అక్కడ పచ్చదనం తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకి పని కల్పించి, ఇలా కోదాడ కంటే మేలచెరువు ఎక్కువ మన రేట్లు డెవలప్ అయ్యి రేట్లు విపరీతమైన రేట్లు పెరిగి అక్కడకున్న ప్రజలు ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు అక్కడ పిల్లలు ఇయడానికి ముందుకు పోతారు. అంటే ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యేగా ముందు పిల్లలు ఇయడానికి పోనోళ్ళు ఇప్పుడు పిల్లలు అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ప్రతి విషయాలు కూడా ఇలా శాంతినగర్ లిఫ్ట్ అయితేంది, L32 లిఫ్ట్ అయితేంది, నడిగూడెం ఎన్నో లిఫ్ట్లు చేసి ఆయన కోదాడ అంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ అభివృద్ధికి నోచుకొని కోదాడ ఉత్తమ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విపరీతమైన అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడు మీరు ఏమేమి పదవులు చేపట్టారు రాజకీయంగా? నేను ఉత్తమ్ కుమార్ గారు 94లో వచ్చిన తర్వాత ఈ వార్డు అధ్యక్షుడిగా ఉన్నా. ఆ తర్వాత నాకు కౌన్సిలర్గా నా భార్య మహిళ కావటం వల్ల నా భార్యని కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది 2014లో. ఆ తర్వాత మళ్ళీ 2020లో కూడా నాకే టికెట్ ఇచ్చిర్రు. సరే, టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండటం వల్ల వాళ్ళ అంగమందం అన్నీ చూపెడటం వల్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి పద్మావతి గారు కోదాడ ఎమ్మెల్యే అయిన తర్వాత 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా కోదాడ హై స్కూల్లో మరి మిషన్ భగీరథ పేరుతో ఆ కోదాడ ప్రజలకు అవసరం ఉన్న హై స్కూల్ స్థలాన్ని ఆక్రమించి దాన్ని చెడు దాన్ని ఆగం చేయాలని చూశారు. కోదాడ హై స్కూల్ అంటే ఒక క్రీడాకారులకు కానీ చదువుకు కానీ మంచి సెంటర్ ఉన్నది కోదాడ హై స్కూల్. ఆ రోజున 200 మంది పోలీసులను పెట్టి మరి అక్కడ ఒక 2 JCB పెట్టి మిషన్ భగీరథ ట్యాంక్ అని ఆ గ్రౌండ్ మొత్తం ఆగం చేసే పరిస్థితిలో ఉంటే
మరి మేడం గారు కోదాడ ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా మేడం గారి దగ్గరకు వచ్చారు. అమ్మ ఇది కోదాడ బోర్డరు, ఇది ఆట స్థలానికి కానీ చదువుకు కానీ అన్ని విధాలుగా ఉండే స్థలము, ఇది మీ మిషన్ భగీరథకు కావాలంటే ఏరే స్థలం చాలా దగ్గర ఉన్నది, మరి ఇది ఇట్లా ఆగమవుతుందని మేడం గారి దగ్గరకు వస్తే మరి మేడం గారు 200 మంది పోలీసులను వాళ్ళు పెట్టి చేస్తున్నా మరి మేడం గారు ఒక్కరే వచ్చి వాళ్ళ 200 మందికి కూడా పోలీసులకు సమాధానం చెప్పి అక్కడి నుండే కలెక్టర్ గారికి పంపి మీకు స్థలం కావాలంటే నేను చూపెడతా, కానీ ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని మీరు ఆగం చేయొద్దని కలెక్టర్ గారిని పిలిచి ఎన్ఎస్పి దాంట్లో అక్కడ స్థలం చూపెట్టి ఈ స్థలాన్ని మార్చి అక్కడ ఎన్ఎస్పి దాంట్లో ట్యాంక్ కట్టేటట్టు చేసి ప్రజలు ఆందోళనకు గురైన స్థలాన్ని కాపాడిన తల్లి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. అంతే ప్రతి కార్యకర్తని సొంత కొడుకులా మేము అనుకుంటాం, మన తల్లిలాగా దగ్గర తీసుకుంటుంది. ఇంత మంచి నాయకురాలు మనకి ఉండటం మనం చాలా అదృష్టవంతులం. ఏ సమస్య అయినా సరే, మరి ఉదాహరణకి అది నా వ్యక్తిగతంగా మా మేనగోడలకి కడుపులో ఏదో పిండం చనిపోతే ఖమ్మం కానీ కోదాడ కానీ ఎక్కడ పోయినా మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే మరి ఓడిపోయి ఉన్నా కానీ నేను ఫోన్ చేసినప్పుడు నైట్ 2 ఫోన్ చేస్తే ఎత్తి మీరు హైదరాబాద్ తీసుకురండి నేను చూసుకుంటా అని చెప్పి మరి అంత గొప్ప తల్లి తీసుకుంది. హైదరాబాద్ పోగానే నాకే 5 గంటలకు ఫోన్ చేసింది మేడం గారు, మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు అనేది పలానా గాంధీ హాస్పిటల్లో పలానా డాక్టర్ గారు కలవండి మీకు బ్రహ్మాండంగా ఉంటుందంటే మరి అప్పుడు ప్రాణం పోయే చిన్న ప్రాణం పోయింది, పెద్ద ప్రాణం పోయే కూడా కాపాడినటువంటి తల్లి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. మరి అట్నే కాకుండా ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు గురి చేశారు, వ్యక్తిగతంగా దాడులు చేశారు, అన్నీ చేసినా మరి మేడం గారు ఓడిపోయినా గెలిచినా మాతో ఉంటూ మా కష్ట నష్టాలుంటూ ఆమె చాలా తెలివిగా అధికారులతో మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడినటువంటి దేవత ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. మరి రీసెంట్లీగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజలు ఏడుస్తున్నారు, కష్టాలతోటి ఏడుస్తున్నారు, ఇక తిరిగి మేమే రావాలని కోరుకుంటున్నారు, ఇంక 3 సంవత్సరాల తర్వాత మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. మరి నిజంగా వాస్తవంగా ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయట్లేదు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో ఉరుకులు పెడుతుంది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, మిగులు రాష్ట్రంగా సోనియా గాంధీ గారు హైదరాబాద్ని మనకు కేటాయిస్తూ మరి ఆంధ్రాలో పార్టీ నష్టపోయినా తెలంగాణ ప్రజలు బలి అవుతున్నారని, తెలంగాణ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి మరి 8 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసిన బట్టి కేసీఆర్ ఏదైతే విద్యార్థులు పోరాటం చేసిర్రు, బలిదానాలు అయ్యారు, శ్రీకాంతాచారి చనిపోవటం విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదని చనిపోతే శ్రీకాంతాచారి శవాన్ని కూడా వాళ్ళు రాజకీయంగా మలుచుకున్నారు. మరి కన్నతల్లి లాంటి సోనియా గాంధీ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు అని ఒక తల్లి ప్రేమ చూపెట్టి పార్టీ ఎంత నష్టపోయినా బాధలేదు, ఆంధ్రాలో మన పార్టీ లేకపోయినా బాధలే అనే ఉద్దేశంతో తెలంగాణని సోనియా గాంధీ గారు మిగులు రాష్ట్రంగా ఇవ్వటం జరిగింది. అలాంటి మిగులు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో అప్పుల పాలు చేసి ఆగం చేసిండు. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టి ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే మామూలుగా రేకులు వేసుకున్నా కానీ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలే ఉంటుందా? అయ్యలా మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, మంచి ఇంజనీర్లు కూడా సార్ మీది ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు చేసేది ఇది నిలవదు సార్ అంటే ఇంజనీర్లు కూడా ఎక్కిరించిండు. ఐఏఎస్ఎల్ ఆఫీసరే నీకు తెలుసానే, నాకు తెలుసు, నేను 80,000 పుస్తకాలు చదివినా, ఇలాంటి ఒలగర మాటలు మాట్లాడి రాష్ట్రాన్ని తన కుటుంబ పాలన చేసుకుంటూ తన కుటుంబం బాగుపడదు తప్పితే విద్యార్థులు బాగుపడలేదు, ప్రజలు బాగుపడలేదు, మరి రైతులు బాగుపడలేదు.
సరే, ఇప్పుడు మీరేం చేశారు ఈ 1.5 సంవత్సరం? 1.5 సంవత్సరంలో మేము ప్రభుత్వం ఏర్పడంగానే బస్సు ఫ్రీ ఇచ్చినాం. ఇవాళ బస్ స్టాండ్లలో పోయి చూస్తే ఆ మహిళలను అడిగి చెప్తారు, ఇవాళ మాకు ఎక్కడ పోవాలన్నా, మేము ఏ టెంపుల్ పోవాలన్నా, ఏ ఊరు పోవాలన్నా, ఏదొచ్చినా ఇవాళ ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే వాళ్ళు బ్రహ్మాండంగా పోతారు. ఇదివరకు బస్సులు ఎక్కాలంటే ప్రజలు ఎక్కకపోయేది. ఈ బస్ మాఫీ తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు అన్నారు. కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి మాఫీ అయినాయి. 2 లక్షల పైలు ఉన్నాయి మాత్రానికి మాఫీ కాలేదు. ఆ రోజు ప్రభుత్వం 2 లక్షల లోపు ఉన్న వారికి మాఫీ చేస్తున్నారు. అన్న మాట మీద రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇచ్చిన హామీ ప్రకారంగా రుణమాఫీ జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇవాళ సన్న బియ్యం చాలా గొప్ప విషయం, చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఉత్తమ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ గతంలో బియ్యం తీసుకుంటే అక్కడనే అమ్మిపోయేది, ఇవాళ క్యూలు కట్టి బియ్యం తీసుకుపోతున్నారు. ఇవాళ ప్రజలు ఆ డీలర్ షాపుల దగ్గర పోతే మాకు ఈ ప్రభుత్వం చాలా మంచి చేస్తుందని వాళ్ళు బియ్యం క్యూ కట్టి తీసుకుంటున్నమాట వాస్తవం. మరి రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా 4 ఎకరాల లోపల పడ్డాయి. మరి ఎక్కువ శాతం పేద రైతులు 4 ఎకరాల లోపలనే ఉంటాయి. 100 ఎకరాల వాళ్ళకి వేసినా వాళ్ళ ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళకి వేయాల్సిన అవసరం కూడా లేదు. నా అభిప్రాయం అయితే 4 ఎకరాలు 5 ఎకరాల లోపలనే వేయాలని నా అభిప్రాయం. మరి అంతేకాకుండా ఇలా సిలిండర్కి 500 పడుతున్నాయి. ఇలా సన్న బియ్యానికి మరి 500 బోనస్ వెంటనే పడుతున్నాయి. మరి ఇంత కొద్ది కాలం వల్లే ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలలో ప్రజలకు సంబంధించిన పనులు, పేదలకు సంబంధించిన పనులు ఒకటి కూడా చేయకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ 15 నెలలనే ఇంత అభివృద్ధి చేసింది. ఈయన మళ్ళీ ఈయన చేసిన అప్పులు వడ్డీలు కట్టుకుంటూ, మరి అదే మిగులు రాష్ట్రంగా ఉంటే ఇంకా ముందుకుండేదే. ఈయన అప్పులు కట్టుకుంటూ రాష్ట్రం ముందుకు పోతుందని తెలియజేస్తున్నా. సరే, మరి రేపు జరగబో స్థానిక సంస్థల్లో ఎలా ఉంటాయి ఫలితాలు? రేపు స్థానిక సంస్థలలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలవబోతుంది. ఎందుకంటే 1.5 సంవత్సరంలో ఇంత అభివృద్ధి చూపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబం చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన స్కాములు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. అదే కాదు, బీజేపీతో కుమ్మక్కై వాళ్ళు ఆడుతున్న డ్రామా, వాళ్ళు ఆడుతున్న అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. మరి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు, గారడి మాటలతోటే ముందుకు పోయారు అనేది ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలుస్తుంది. మరి కోదాడ హుజూర్నగర్లో ఇనాన్మస్లు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు చేసే అభివృద్ధికి ఆకర్షితులై మరి అందరూ కూడా ఇటువంటి నాయకుడు కావాలి, ఇటువంటి నాయకురాలు కావాలి. మరి గతంలో మనం ఇక్కడ చూసినాం, అంత శాండు, ల్యాండు, మట్టి అంత మాఫియా జరిగింది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. స్వేచ్ఛగా మట్టి కావాలంటే రైతులు స్వేచ్ఛగా తోలుకుంటారు, ఏది కావాలన్నా స్వేచ్ఛగా ఉన్నారు. మరి అన్నీ ఇలా 1000 కోట్లతోటి మరి సీసీ రోడ్లు అయితేంది, డొంక రోడ్లు అయితేంది, చాలా గ్రామాలలో కోదాడ ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో ఉరుకులు పెడుతుంది. మరి ఇవాళ ఉదాహరణ కోదాడకి ఓన్లీ డ్రైనేజ్కి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్కే మరి 482 కోట్లు మంజూరు చేశారు. మరి ఇంత గొప్ప నాయకురాలు కోదాడ ఎమ్మెల్యే కావటం చాలా మేము అదృష్టవంతులమని తెలియజేస్తున్నాం. మరి సార్ది వచ్చే నెల మేడం గారిది కూడా పుట్టినరోజు ఉన్నది కాబట్టి వారు చేసిన అభివృద్ధికి, వారు చేసిన పనికి మేము పాలాభిషేకం చేసుకుంటూ వారి పుట్టినరోజు ఈ లక్ష్మీపురం వార్డులో ఘనంగా చేస్తామని తెలియజేస్తున్నాం.